ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. మొత్తానికైతే నేను అరుణాచలం వచ్చాను. దర్శనం కూడా చాలా చక్కగా అయింది. మరి ఈ అరుణాచలంలో ఏమేమి చూసామో మీకు నేను అప్డేట్ ఇస్తాను. గిరి ప్రదక్షిణని మేము ఎక్కడి నుంచి అంటే ఇంద్రలింగం దగ్గర నుంచి స్టార్ట్ చేసి 14 కిలోమీటర్లు ఉంటుందండి గిరి ప్రదక్షిణ. దారిలో కూడా మనకి చాలా టెంపుల్స్ ఇలా సాధువులు కనిపిస్తూనే ఉంటారనమాట. మధ్యలో అక్కడ జింకలు ఇంకా నెమళ్ళు ఇలా మనకి దారంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొంచెం ఓపిక ఉండాలి. నడిచినంతసేపు నేను బాగానే నడిచాను, కానీ ఇంకొక 2 కిలోమీటర్స్ ఉందనగా ఇక నా వల్ల అయితే కాలేదు. ఆటో ఎక్కేద్దామన్నంత కాళ్ళు నిప్పులు వచ్చేసాయి. కానీ దేవుడి మహిమ మొత్తానికైతే కంప్లీట్ చేశాను 14 కిలోమీటర్లు. ఇంకా టెంపుల్ చూసాక మనకు ఉంటుంది, మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం అన్నమాట. చుట్టూ 4 గోపురాలు, లోపల ఆ పైన ప్రహరీ పైన మొత్తం నందులతో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ కొండలతో చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే చాలా ఫీల్ అవుతారు, ఇంకా మనం చెప్పలేం మాటల్లో. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అరుణాచలం చాలా చాలా బాగుంది. భక్తులు కూడా ఎక్కువగానే ఉన్నారు. మాకైతే దర్శనం కూడా తొందరగానే అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు. చూడండి, అంటే మేము గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో నెమళ్ళు కూడా వచ్చాయి బయటికి. చాలా నెమళ్ళు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సాధువులు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆహారం కూడా చాలామంది ఫ్రీగా పెడుతున్నారండి వ్యాన్లో తీసుకొచ్చి. ఎవరికి తోచింది వాళ్ళు, అంటే ఇడ్లీ సాంబారు లేకపోతే రైస్, ఇదిగోండి ఇంతమంది సాధువులు దారి మొత్తం ఉంటారు. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఈ సాధువులు మనకి ఎదురుపడుతూనే ఉంటారు. ఇదిగోండి ఇలా వ్యాన్లో తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ని డొనేట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మనకి చాలా శివలింగాలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. గిరి ప్రదక్షిణ ఎన్నో దేవతలతో కూడుకుందండి ఈ మొత్తం గిరి ప్రదక్షిణ అనేది. సాయిబాబా, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా ఇదేంటి మోక్ష మార్గం అంటారు కదండి, దాంట్లోంచి వచ్చేది కూడా వచ్చాము. నేనైతే కొంచెం భయపడ్డాను, అందుకే బయటకు వచ్చేటప్పుడు అలా భయం భయంగా వచ్చాను. చాలామంది ఈజీగా వచ్చేస్తున్నారు, లావుగున్న వాళ్ళైనా సరే. దేవుడి మహిమ.
సో మొత్తానికైతే అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యిందండి. మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానన్నది ఇంకా ఐడియా కూడా లేదు, చూడాలి. సో చూస్తూనే ఉండండి మహా న్యూస్.